హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టు నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు అన్ని పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 47,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చూసుకోవచ్చు అనమాట. December 3 అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 31/12/2024 నాటికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి కోర్ట్ మాస్టర్కి సంబంధించి, అలాగే గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులు, అలాగే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి పోస్టులను బట్టి అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 67,000, అలాగే 47,000, 44,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పోస్టులను బట్టి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ పాస్ అయ్యి మనకి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. మనకి పర్ మినిట్ వచ్చేసి 100 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలన్నమాట. అలాగే మనకి ఒక కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మనకి సేమ్ అనమాట, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. పర్ మినిట్ 110 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి మనకి ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క కోర్ట్ మాస్టర్కి సంబంధించి మనకి దీనికి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే మన డిగ్రీతో పాటు మనకి ఒక లా అయితే చేసి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ వచ్చేసి 120 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి. కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి ఈ యొక్క పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క కోర్ట్ మాస్టర్కి సంబంధించి లేదు అంటే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫ్రీగా అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కోర్ట్ మాస్టర్కి సంబంధించి పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 30 నుంచి 45 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయన్నమాట. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కోర్ట్ మాస్టర్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైపింగ్ స్పీడ్ టెస్ట్ కంప్యూటర్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మినిమం స్పీడ్ వచ్చేసి మనకి 40 words పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి. 10 minutes అయితే మనకి టైం అయితే ఉంటుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టెస్ట్కి సంబంధించి మనకి 120 words పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి అనమాట. మనకి 7 minutes అయితే టైం అయితే ఉంటుంది. దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట.
నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రిటన్ టెస్ట్కి సంబంధించి మనకి ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ ఒక జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రిలేటెడ్ టు నాలెడ్జ్ ఇన్ లా నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే 10 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకి మినిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది. క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 50 అనమాట. ఓకేనా. అలాగే మనకి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ టెస్ట్ వచ్చేసి మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దానికి మనకి మినిమం మార్క్స్ వచ్చేసి 10, దానికి క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 5 మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి మినిమం మార్క్స్ 30, మనకి క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 15 అనమాట. దీనికి టైం వచ్చేసి 1 hour 45 minutes మటుకు మనకి టైం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిమం స్పీడ్ వచ్చేసి 40 words per minute అయితే టైప్ చేయగలగాలి. ఓకేనా. 10 minutes పాటు ఎగ్జామ్ అయితే ఈ యొక్క కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్కి సంబంధించి 7 minutes అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్కి సంబంధించి మనకి సేమ్ అయితే సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1 hour 45 minutes పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రిటన్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ 1 hour 45 minutes అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి టైపింగ్ స్పీడ్ టెస్ట్ కంప్యూటర్ వచ్చేసి అలాగే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు ఒక దాని డీటెయిల్స్ వచ్చేసి మనకి ఈ యొక్క టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 10 minutes అయితే చూడడం అయితే జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ వచ్చేసి 7 minutes అయితే ఉంటుంది. దాని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. దానికి తర్వాత మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1 hour 45 minutes పాటు మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి 23 అయితే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు మనకి ఏ యొక్క సెంటర్స్ ఉన్నాయి అని చెప్పి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి మనకి 16 ఉన్నాయి. ఆ 16 స్టేట్స్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ విధానం అయితే అప్లై లేదనమాట. మనకి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, www.acci.government.in అని చెప్పి. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 1000 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 250 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. December 4th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి December 25th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఒకసారి అయితే చదువుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.